అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున ఈ విధంగా ఆయన మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే కొన్ని సందర్భాలలో కొంతమందిని మనం చాలా బలంగా నమ్ముతాం, చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటాం కూడా. అయితే కొంతకాలం తర్వాత వాళ్ళే మనకి శత్రువులుగా మారి మన మీద ఎన్నో నిందలేస్తూ ఉంటారు. మన గురించి ఎంతోమందికి ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ మనం గుర్తించలేనటువంటివి. అయితే గుర్తించగలిగే కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే గుర్తించనప్పుడైనా మనకి అన్నీ మనం పట్టించుకుంటూ వెళ్ళామనుకోండి, ప్రతి ఒక్క దాన్ని మనం స్ట్రెస్ చేసి పాయింట్అవుట్ చేస్తూ మనం వెళ్ళామనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది అంటే ప్రతిది కూడా ప్రమాదంలాగా కనబడుతుంటుంది. అంటే ఏంటి బ్రదర్, పట్టించుకోకుండా ఉండాలంటే? అలాగని నేను చెప్పట్లేదండి. పట్టించుకోవద్దని అనడం కంటే కూడా ఈరోజు నేను దేవుని కృపను బట్టి తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే ప్రియులారా, ఏదైనా ఒక ప్రమాదం ఉంది అని మనకు అర్థమైన వెంటనే మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంటుందండి. అదేంటంటే ప్రియులారా, భక్తులందరూ కూడా ఆ ఫార్ములాను ఫాలో అయ్యారు, ఆ విధానాన్ని ఫాలో అయ్యారు. వాళ్ళ జీవితాలలో ఎన్నో మేలులు పొందారు, ఎన్నో విజయాలు పొందారు. అదేంటో మనం చూద్దాం. 18వ కీర్తన మనం చూస్తే 1 నుంచి మనం చూద్దాం. 18వ కీర్తన 1 మనం చూస్తానండి. మనం అర్థం చేసుకోవాల్సింది, అలవాటు చేసుకోవాల్సింది, ఆధారపడాల్సింది మన సొంత బలం మీద కాదు. కానీ మీరు ఇక్కడ చూస్తే 18వ కీర్తన 1 నుంచి మనం చూస్తే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరెవరినో దేనిని పడితే దానిని ప్రేమించడం కాదండి, మీరు దేవుడిని ప్రేమించటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నటికీ మోసం చెయ్యరు. ఆయన అన్యాయం చేయట అసాధ్యము, అసంభవం. అది కనుక మనం ఎవరిని ప్రేమించాలయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత మీరు చూస్తే 2లో, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. చూస్తేనండి, కీర్తనీయుడైన యెహోవాకు, చూసారా చక్కగా ఉందో, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఎలాంటి ప్రాబ్లమ్స్ అండి మనం చూస్తే 4వ వచనంలో 4లో మనకు కనబడుతుంది, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వల్లే నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ప్రియులారా, మీరు చూస్తే ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ప్రియులారా, మీరు ఆలోచిస్తేనండి, ఎలాంటి ప్రమాదంలోనైనా మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన. మనం గుర్తించి మన దగ్గరికి వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, గుర్తించలేనటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. మన మీదకి భక్తిహీనులు వరద పొర్లు వల్లే వస్తారండి, మరణపు ఉరులు మన చుట్టూ ఆవరిస్తాయండి, పాతాళపు పాశములు మన ఎలాంటి కఠినమైన శ్రమలు వచ్చినా కానీ ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున వాటన్నిటిని తలుచుకొని మనసు కృంగిపోకుండా, వాటన్నిటిని బట్టి మనం జడిసిపోకుండా, భయపడిపోకుండా ఒక విషయం నేర్చుకోండి, ఒక విషయం అలవాటు చేసుకోండి. అదేంటంటే ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో మన ప్రార్థన వినటానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటున్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. కనుక మనం చెప్పాల్సింది, యెహోవా నా బలమా, నా దుర్గమా, నా ఆశ్రయ దుర్గమా, నా కేడమా, నా కోట. ఇవన్నీ మనం చెప్పడం కాదండి, నిజంగానే ఆధారపడాలి ఆయన మీద, నిజంగానే ఆలోచించాలి ఆయన గురించి, ఆయనే మనం ప్రేమించి ఆయన మీద మనం ఆధారపడి ఆయన మీద మనం డిపెండ్ మనం వెళ్ళగలిగితేనండి, ఎలాంటివి మన చుట్టూ ఆవరించినా, అడుగడుగున మనకు అపాయాలున్నా మనకి ఏ అపాయము కూడా మన దరి చేరదండి. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉంటారు కనుక. అందుకే భక్తులలో ఒక భక్తుడు మాట్లాడతారండి, ఆయన మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు.
ఎవ్వరు లేరండి. దేవుడు మన పక్షం ఉంటే చాలండి. కనుక దేవుడిని ప్రేమించండి. ప్రతి పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా ఆయన కృపను పొందుకోవడానికి ప్రయత్నించి, ఆయన కృప కొరకు ప్రార్థించండి. ఆ కృపలో మనకి జీవం ఉంటుంది. ఆ కృపలో మనకి బలం ఉంటుంది. ఆ కృపలో మనకి ఆదరణ ఉంటుంది. ఆ కృపలోనే అన్నీ ఉంటాయి. ఆత్మ సంబంధమైనవి కూడా ఆ కృపలోనే ఉంటాయి కనుక ప్రియులారా, ఆయన కృపను పొందుకునే ప్రయత్నం మనం చేద్దాం. కనుక ఆయన కృప మన చుట్టూ ఆవరించి ఉండేలాగా ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమున తండ్రి ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ మాటలు వినుట మాత్రమే కాకుండా తండ్రి, ఎంతమంది అయితే ప్రభా షేర్ చేస్తున్నారో, అందరికీ పంచుతున్నారో తండ్రి, అందరికీ పంపిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా వారందరినీ వాడుకోండి. మీ యొక్క ఘనమైన పాత్రలుగా ఎంచండి ప్రభు. అదేవిధంగా ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో నింపండి, బలపరచండి, సహాయం చేయండి తండ్రి. ప్రతిదీ కూడా మీ యొక్క ఆలోచన చొప్పున జరిగించండి దేవా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి, ప్రతిదీ కూడా ప్రభావ మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.